ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎందుకో తెలుసా, ఈరోజు మీ అందరినీ ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను. ఎస్పెషల్లీ ఇది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి లేదా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ ఈ ప్లేస్ అయితే విజిట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్లేస్కి చాలా విచిత్రమైన స్టోరీస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా చాలా కొన్ని అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అండ్ అది ఎలా ఉండబోతుంది, ఎందుకు హైదరాబాద్లో దీన్ని ఎక్కువ మంది పట్టించుకోలేదు అనేది మొత్తం ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో నాతో పాటు ఆ ప్లేస్కి అలా వెళ్ళిపోదాం, పదండి. హైదరాబాద్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ల్యాండ్ ఆఫ్ నవాబ్స్ అనేది మనకి అందరికీ తెలిసిందే. ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళి ఫుడ్, కల్చర్, రకరకాల థింగ్స్కి హైదరాబాద్ చాలా ఫేమస్. అలాంటి అద్భుతమైన ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటే కనుక మన గోల్కొండ కూడా అందులో ఒకటి. వాటికి సంబంధించిన ఎన్నో రకరకాల స్టోరీస్ కానీ, వాటిని రూల్ చేసిన రాజుల గురించి కానీ, ఎవరెవరో గురించి ఎన్నెన్నో వింటూ ఉంటాం కదా. విన్న మీరు ఎప్పుడైనా హతియాన్ కా జాడ్ గురించి విన్నారా? బౌబాబ్ ట్రీ, 400 సంవత్సరాల పాత బౌబాబ్ ట్రీ, దాన్నే హతియాన్ కా జాడ్ అని కూడా అంటారు. ఎప్పుడైనా విన్నారా? గోల్కొండ వచ్చినప్పుడు జస్ట్ గోల్కొండ చూసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళ. అండ్ మీకు గుర్తుందా ఆలీబాబా 40 దొంగల స్టోరీస్ సినిమాల్లో కానీ లేదా ఎవరైనా చెప్తుంటే చాలాసార్లు వినే ఉంటారు. సో వాళ్ళకి ఈ హతియాన్ కా జాడ్, బౌబాబ్ ట్రీకి సంబంధం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా వాచ్ చేసేయండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. లెట్స్ ఎక్స్ప్లోర్ హైదరాబాద్. హే, అక్కడ చూస్తున్నారా, కనబడుతుంది చూడండి, అదే గోల్కొండ ఫోర్ట్. సో అదంటే అంత చిన్న ముక్కే కాదు, అక్కడ మొత్తం ఇక్కడ నుంచి ఆ చివరి దాకా చూసుకుంటే గోల్కొండ బార్డర్స్ అనమాట. సో ఎట్ సైడ్ చూసుకున్న బాగుంటుంది. అండ్ బై ది వే ఇక్కడ ఇటు చూసుకుంటే గోల్ఫ్ కోర్ట్, చాలా గోల్ఫ్ కోర్ట్ కనపడుతుంది. సో ఎంత పెద్దగా ఉంది అంటే ఎక్కడో ఎంట్రన్స్లో ఇందాక చూసారు కదా, అక్కడికి వెళ్ళి మొదలెడితే ఇక్కడ దాకా ఉంది. అండ్ చూడ్డానికి అండ్ దిస్ ఈజ్ లైక్ వావ్ అనిపిస్తుంది. లాలు దర్వాజ కాడ, గోల్కొండ తోట కాడ పక్కనే ఉంది ఈ ప్లేస్. మనలో చాలామంది లైక్ అందరూ వెళ్ళే ప్లేసెస్కి మనము వెళ్తాం. సో వాట్ ఈస్ అ స్పెషల్? ఎప్పుడైనా మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ లేదా హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఈ ప్లేస్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. హతియాన్ కా జాడ్ ఇందాక చెప్పాను కదా. సో నా వెనకాల ఉన్న దిస్ పెద్ద చెట్టు బౌబాబ్ ట్రీ అని అంటారు. సో ఎస్పెషల్లీ ఈ చెట్టుకి చాలా స్టోరీసే ఉన్నాయి. అండ్ ఈ చెట్టు చూడడానికి ఇలా అనిపిస్తుంది. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుందో? 400 years ప్లస్ పాత చెట్టు. అంటే అప్పుల్లో నవాబ్స్ ఏలుతున్న టైంలో వాళ్ళు ఎప్పుడెప్పుడో ఎక్కడి నుంచో తీసుకొచ్చి నాటిన చెట్టు అనమాట. అయితే దీనికి లైక్ ఎందుకు ఈ ప్లేస్కి నేను చూస్ చేసుకున్నానంటే, మనందరం గోల్కొండకు వస్తాం. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి ఎంతో అద్భుతమైన ప్లేసెస్ని మన హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎక్స్ప్లోర్ చేయరు. ఎక్కడెక్కడో నుంచి వేరే స్టేట్స్ కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఈ ప్లేసెస్ని చూడడానికి ఎక్కువగా వస్తుంటారు. జస్ట్ యూ కెన్ వాచ్ అరౌండ్, లైక్ ఎవ్వరు లేరు ఈ ప్లేస్లో, నేను ఒక్కదానే ఉన్నానంటే అర్థం చేసుకోండి. అంత ఎక్స్ప్లోర్ చేయలేని ప్లేస్లా మిగిలిపోయింది. సో ఈ వీడియో స్పెషాలిటీ ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వస్తే డెఫినెట్లీ లైఫ్లో ఒక్కసారైనా ఎన్నో ఇయర్స్ బ్యాక్ పెట్టిన ఈ చెట్టు స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చూడండి, డోంట్ మిస్ ఇట్. దీని వెనకాల ఉన్న కొన్ని కబుర్లు, కొన్ని కథలు, ఈ పేరు, ఇవి అవి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పెట్టారు, ఎందుకు స్పెషల్, అసలు ఎందుకు ఎక్కువ మంది పట్టించుకుంటలేదు అన్నీ మాట్లాడుకుందాం, పదండి. అండ్ బై ది వే ఈ వీడియోలో ఇంకో విషయం చెప్తా. నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను బ్రౌన్ షేడ్ లిప్స్టిక్ పెట్టుకున్నా. కొంచెం కొత్తగా ఉన్నా, అడ్జస్ట్ అయిపోండి. ఎందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు మాత్రం చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరే. మంచోళ్ళు, మీరు చేసేసుకుంటారు. ఓకే, అసలు దీన్ని గోల్కొండ సమీపంలో ఎవరు నాటారు? చాలా చాలా రకరకాల స్టోరీసే ఉన్నాయి దీని వెనకాల. సో కులీ కుతుబ్ షా పాలించే ఆ టైంలో కొంతమంది ఫకీర్లు ఇన్ ది సెన్స్, ఇంకా చెప్పాలి అంటే కొన్ని స్టోరీస్ పరంగా అయితే
పర్టికులర్ రిలీజన్కి బేస్ అయిన కొంతమంది ఇక్కడ గోల్కొండకి వచ్చినప్పుడు సో ఈ మద్గాస్కర్, ఆఫ్రికాలో ఉండే మద్గాస్కర్ నుంచి ఈ బౌబాబ్ ట్రీని తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ గోల్కొండ ఇక్కడ మనకి కనబడుతుంది కదా ఈ బార్డర్ ఆర్ సంథింగ్. సో గోల్కొండ ప్రిమిసిస్లో అప్పుడు ఇక్కడ ఆ చెట్టుని నాటడం జరిగింది. సో అలాగా ఎవరో మన కులీ కుతుబ్ షాకి ఇచ్చిన ఆ బౌబాబ్ ట్రీని మద్గాస్కర్ నుంచి తీసుకొచ్చింది, ఇలా గోల్కొండ ప్రిమిసిస్లో నాటడం జరిగింది. సో ఇట్స్ బీన్ లైక్ 400 years ప్లస్సే. సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇదంతా బాగానే ఉంది, మొత్తానికి ఇంత పెద్దగా ఉంది కదా. సో అసలు ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారు? 25 meters సర్కమ్స్టెన్స్ ఉంది. యూ కెన్ జస్ట్ ఇమాజిన్, ఇంత పెద్ద సర్కిల్లో దీనికి చుట్టూ లైక్ ఏమంటారు వీటిని, వెళ్ళకుండా లోపలికి ఇలా కట్టేశారు. అండ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే దీన్ని అసలు ఎవరు పట్టించుకోలేదన్నమాట. సో పట్టించుకోలేదు ఇన్ ది సెన్స్, అప్పులో కొంతమంది వేరే కంట్రీస్ నుంచి ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఈ చెట్టుని ఇక్కడ 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 కాలు పెట్టేసి అలా లోపలికి వెళ్ళేవాళ్ళు. ఓ ముందే చెప్పేసానా, లోపలికి ఏంటి, చెట్టు లోపలికి ఏంటి వెళ్ళడం అని షాక్ అవ్వకండి. ఈ చెట్టుకి చాలా చాలా స్టోరీస్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇంత పెద్ద చెట్టుకి చాలా చాలా ఫ్యాక్ట్సే ఉన్నాయి. అండ్ దానికన్నా ముందు నేను స్టార్టింగ్లో ఒకటి చెప్పా, అలీబాబా 40 దొంగలు మీకు తెలిసే ఉంటుంది కదా. సో చాలా సినిమాలో స్టోరీస్లో మనం వినే ఉంటాం, చూసే ఉంటాం. సో వాళ్ళకి ఈ చెట్టుకి చిన్న కనెక్షన్ ఉంది, చిన్న కనెక్షన్ కాదు, చాలా పెద్ద కనెక్షనే ఉంది. సో ఆ టైంలో అలీబాబా 40 దొంగలు నైట్ టైం దొంగతనాలు చేసి చాలా చాలా దొంగతనాలు ఏవేవో చేసేసేవాళ్ళు అనమాట. అక్కడ దొంగలించిన అన్ని థింగ్స్ అని తీసుకొచ్చి ఇలా వెళ్ళి అలా ఎక్కి అక్కడ లోపల ఒక చిన్న కేవ్ లాంటిది ఉంటుంది, అంటే చిన్న గృహ లాంటిది ఉంటుంది అనమాట. సో చెట్టు లోపల ఒక గృహ, జస్ట్ ఇమాజిన్ 40 మంది పడతారంట ఆ గృహలో. సో అవన్నీ అక్కడ దాపెట్టేవాళ్ళు, వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు. అండ్ మళ్ళీ నైట్ అవ్వగానే బయటకు వచ్చేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, మళ్ళీ పొద్దున్న అవగానే అక్కడ ఉండేవాళ్ళు. ఎవరికి తెలిసింది, ఎవరన్నా ఇమాజిన్ చేస్తారా? సో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారని ఎలా తెలుసు అంటే, అప్పుడులో ఏమైందంటే ఒకరోజు ఈ చెట్టులో నుంచి చాలా 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 పొగ వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి వెతికిన తర్వాత లైక్ ఈడ వచ్చి చూస్తే చెట్లోకి వెళ్ళి పొగ వస్తుంది. ఏంటా అని లోపలికి వెళ్ళి వాళ్ళు చూస్తే అక్కడ వాళ్ళు 40 మంది దొంగలు దాక్కున్నారు. అప్పటి నుంచి అర్థమైంది, చెట్టు లోపల ఇక్కడ వాళ్ళు సంపాదించిన కాదు, దొంగతనం చేసిన డబ్బు సొమ్ము అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళని చెప్పేసి అలా వాళ్ళు దొరికిపోయారు. తర్వాత స్టోరీ ఏంటో తెలీదు. సో లైక్ మనుషులనేమో మనం రకరకాల కబుర్లు, రకరకాల రూమర్స్, రకరకాల స్టోరీస్ చెప్పుకుంటూనే ఉంటాం కదా. క్వైట్ ఇంట్రెస్టింగ్. బట్ ఈ స్టోరీస్ అన్నీ నిజమో అబద్ధమో పక్కన పెట్టేస్తే వింటుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ బై ది వే ఇక్కడ వెళ్ళడానికి ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే లేదు, తాళం వేసేసారు. యూ కెన్ సీ ఇట్. ఐ వాంట్ గో ఇన్సైడ్ యాక్చువల్లీ. ఇప్పుడంటే మనకి ఇవన్నీ పెట్టేసి వెళ్ళడానికి లేదు, బట్ కొన్ని ఇయర్స్ బ్యాక్, అంటే ఒక 3 to 4 years బ్యాక్ అనుకుంటా, ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ చాలామంది యూట్యూబ్లో కూడా ఈ ప్లేస్లో వచ్చి ఆ చెట్టు ఎక్కి లోపలికి వెళ్ళి వీడియోస్ కూడా చేయడం జరిగింది. లోపలికి వెళ్ళారు, అసలు ఎంతమంది పడతారు అనేది. అయితే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అంకుల్ని అడిగిన తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దీనికి 2 ways ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. ఒకటి ఇటు సైడ్ నుంచి, అండ్ ఇదేంటి చిన్న చెట్టు కాదు, ఆ చెట్టు ముందు మనం ఇంతే ఉన్నాం. లోపలికి వెళ్ళి చాలా చాలా ఎక్కిన తర్వాత ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాంచెస్ నుంచి ఒక వే ఉంటుంది, లోపలికి వెళ్తే మనం నివసించవచ్చు. అలా మళ్ళీ అటు సైడ్ కూడా ఉంది, అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు, ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళడానికి వే ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. నేను వెళ్దామని ప్రిపేర్డ్ అయ్యి జీన్స్ మంచిగా రెడీ అయ్యి కూడా వచ్చాను. ఐ నో లైక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు, బట్ ఇప్పుడైతే వెళ్ళడానికి లేదు. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ మన హైదరాబాద్ టూరిజం వాళ్ళో లేకపోతే హైదరాబాద్ ప్రభుత్వమో గవర్నమెంటో మొత్తానికి తెలుసుకుని ఇంకా దీన్ని పాడు చేయాలని అనుకోలేదు. ఒకసారి లుక్ వేసుకుంటే చెట్టు పైన ఏవేవో అక్షరాలు రాసేసి చెక్కేసి చాలా హింసించేసినట్టు కనబడుతుంది కూడా. సో మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది చెట్ల పైన పేర్లు రాయడాలు ఇవన్నీ. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెట్లు హింసించకండి అబ్బా, అలా రాయకండి. ఇలాంటి చాలా అద్భుతమైన హిస్టారికల్ స్టోరీస్ ఉన్న ఇలాంటి చెట్లని నాశనం చేయకూడదు. బికాస్ మీకు తెలుసా, ఇండియాలోనే ఈ చెట్లు చూసుకుంటే కొంతమంది 3 చెట్లు ఉన్నాయంటారు, కొంతమంది ఓన్లీ 9 ఉన్నాయంటారు. బట్ 9 కన్నా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది నేను లింక్లో ఒక డిస్క్రిప్షన్ ఇస్తాను. సో మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ ట్రావెల్, అంటే ఎక్కడెక్కడ ఈ చెట్లు ఉన్నాయి ఆ ప్లేసెస్కి అనమాట. మోర్ దెన్ 9 ఉన్నాయి, లైక్ 13-14 అయితే నాకు తెలిసినవి ఉన్నాయి.
సో అయితే ఈ చెట్టుకి కొన్ని స్పెషాలిటీస్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ చెట్టు మన ఇండియన్ చెట్టు కాదు, ఇది ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చెట్టు. ఈ బౌబాబ్ ట్రీ అనేది ఇది ఆఫ్రికన్ ప్లాంట్ అనమాట. సో ఆఫ్రికాలో మనం చూసుకుంటే చాలా 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 ఉండేవి అండ్ అక్కడ వాళ్ళు చాలా ఈ చెట్టుని చాలా వర్షిప్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ ఆఫ్రికా, ఇలాంటి కొన్ని చెట్లు ఆస్ట్రేలియాలో కూడా ఉంటాయి. సో దీన్ని హతియాన్ కా జాడ్ అని ఎందుకు అంటారంటే, మీరు ఒక్కసారి ఈ చెట్టుని చూస్తే ఇంత హ్యూజ్ ఏమంటారు ట్రంక్ ఉంది దీనికి రకరకాల షేప్స్లో. సో హతియాన్ అంటే నాకు తెలిసి నాకున్న హిందీ నాలెడ్జ్ పరంగా దిస్ ఎలిఫెంట్ని అంటారు. సో ఎలిఫెంట్ అంత హ్యూజ్ సైజ్లో ఉంది కాబట్టి పీపుల్ కాల్ దిస్ యాజ్ హతియాన్ కా జాడ్ బౌబాబ్ ట్రీ. అండ్ ఇది చూసుకుంటే రకరకాల షేప్స్లో ఉంటుంది. అండ్ ఇది ఒక సైడ్ నుంచి చూస్తే ఎలిఫెంట్ ట్రంక్ ఇలా ఎత్తినట్టు ఉంటుంది, ఒక సైడ్ చూస్తే క్రొకడైల్ జస్ట్ ఇలా బయటకు వచ్చి చూస్తున్నట్టు. అండ్ రకరకాలుగా ఒకసారి లైక్ ఈ మొత్తం చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తూ ఉంటుంది. సో కొందరు వచ్చినప్పుడు జస్ట్ ఈ చెట్టే కదా అని అనుకోకుండా దీనికి ఉన్న కొన్ని అద్భుతమైన థింగ్స్ అంటే ఏ షేప్స్లో ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం చూస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియోలో జస్ట్ ఈ ప్లేస్ని మాత్రమే కాదు, ఈ చెట్టు ఏదైతే ఉందో మద్గాస్కర్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు కదా, నాకు తెలిసినవి నేను కొన్ని రీసెర్చ్ చేసిన కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయాలి అనుకున్నాను. బికాజ్ మనం ఏదైనా వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ గురించి అండ్ అక్కడ ఉన్న వాటి గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి. నాట్ లైక్ అంత ఎక్స్ప్లోర్ అని చెప్పను, జస్ట్ ఎ లిటిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకున్నా. సో స్కిప్ చేయకుండా చూసేయండి. దీంట్లో 9 స్పీషియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషియస్ చెట్లు అని అంటారు. సో దీనికి బౌబాబ్ ట్రీ అని ఉంది కదా, సో దీనికి రకరకాల పేర్లుగా కూడా పిలుచుకుంటూ ఉంటారనమాట. అంటే కొంతమంది బొబాబ్ అంటారు, అప్సైడ్ డౌన్ అంటారు, మంకీ బ్రెడ్ అని అంటారు, అండ్ ఇంకోటి డెడ్ ర్యాట్ ట్రీ అంటారు, బాటిల్ ట్రీ అంటారు. ఎందుకంటే దీని ట్రంక్ మనం చూసుకుంటే చాలా పెద్దగా రకరకాల షేప్స్లో ఉంది. సో అండ్ యూనో వాట్, ఈ చెట్టు 3000 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఒక చెట్టు 3000 సంవత్సరాలు బ్రతుకుతుంది. దీనికి జస్ట్ 400 ఇయర్స్ ప్లస్సే. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది, మన ఎన్ని జనరేషన్స్ ఉంటుంది. బాగుంది కదా. అండ్ అంతేకాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇండియాలో అతి తక్కువ ప్లేసెస్లో అంటే లైక్ మనకి పిచ్చి పిచ్చి చెట్లు చాలా చాలానే ఉంటాయి, బట్ ఇలాంటి సమ్ స్టోరీస్ ఉన్న చెట్లు, ఇంపార్టెన్స్ అయిన అంటే అంతరించిపోతున్న చెట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటిది హైదరాబాద్లో కూడా ఇలాంటిది ఒకటి ఉంది. సో అయితే ఈ చెట్టుకి ఇంత ప్రాముఖ్యత కానీ లైక్ దీన్ని ఇంకా భద్రపరచుకోవాలని కేర్ ఎలా వచ్చింది అంటే, వీటి రూట్స్ కనబడుతున్నాయా, ఇవి ఏ చెట్టుకైనా కొంచెం దూరం వరకు వెళ్తాయి. ఈ చెట్టుకు కొంచెం దూరం కాదు, ఎక్కడెక్కడికో చాలా, అంటే ఐ కాంట్ ఈవెన్ సే దట్ ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే తెలియదు కానీ కొన్ని కిలోమీటర్స్ దూరంలో వెళ్ళిపోయి ఆ రూట్స్ అక్కడ వస్తే ఏంటిది ఇది అంటే లైక్ సమ్ క్రాక్ లాగా వస్తే అప్పుడు భయపడిపోయారు అనమాట. ఏంటిది ఇది అని ఫైండ్ అవుట్ చేస్తే ఇవి ఈ చెట్టు రూట్స్ అని అర్థమైందనమాట. అప్పుడు అర్థమైంది ఈ చెట్టు చాలా ఇయర్స్ బతుకుతుంది, ఇది చాలా వాల్యుబుల్ చెట్టు అని చెప్పేసి. అందుకే దీన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు లోపలికి వెళ్ళకుండా ఇవన్నీ చేశారు. ఒకప్పుడంతా పట్టించుకోలేదు, ఇప్పుడు బాగా పట్టించుకుంటున్నారు. ఇక్కడ ఒకటే కాదు, నేను ఇక్కడ ప్లేస్లో కొన్ని చోట్ల ఈ రూట్స్ బయటకు వస్తే చూసా. 1 కమ్ ఐల్ షో యూ. 2 ఇదేదో రాయితో కట్టారని అనుకోకండి, ఇది రూటు, ఆ చెట్టు రూటు. జస్ట్ ఇమాజిన్ ఇంత రూటు. అండ్ అక్కడ కూడా చూడండి, ఇంకా మనకి కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. సో ఈ బౌబాబ్ ట్రీకి ఇంకో పేరు కూడా ఉంది, ఆఫ్రికన్స్ని దాన్ని అలా కూడా పిలుస్తారు. అదేంటి అంటే ద ట్రీ ఆఫ్ లైఫ్. ద ట్రీ ఆఫ్ లైఫ్ అంటే లైక్ ఒక చెట్టు మన జీవితం అనే ఒక అర్థం వస్తుంది. ఎందుకంటే దీనికి చాలా చాలా కారణాలే ఉన్నాయి. అండ్ ఎందుకంటే లైక్ మన లివింగ్కి చాలా యూస్ఫుల్ అయ్యే థింగ్స్ ఈ చెట్టు వల్ల మనకు వస్తున్నాయి కాబట్టి. సో ఈ చెట్టు ట్రంక్లో 80% ఆఫ్ వాటర్ ఉంటాయి. అయితే సన్ బుష్మెన్స్ ఉంటారు కదా, అప్పుడు ఎక్కువగా రివర్స్ ఇవన్నీ డ్రై అయిపోయిన టైంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే లైక్ ఈ చెట్టుకున్న వాటర్ మీద డిపెండ్ అయిపోయి ఉండేవాళ్ళు. అండ్ యూ నో వాట్, ఆల్మోస్ట్ లీటర్స్ పరంగా చెప్పుకోవాలి అంటే అప్రాక్సిమేట్లీ 4500 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటాయి. సో అంతేకాకుండా జస్ట్ వాటర్ ఒకటే కాదు, అండ్ ఇది అలీబాబా 40 దొంగలు ఇక్కడ ఎలాగ ఈ చెట్టు లోపల ఒక షెల్టర్ క్రియేట్ చేసుకుని ఎలా ఉన్నారో అలాగే చాలామంది నివసించడానికి ఈ చెట్టు ఒక షెల్టర్ని ఇస్తుంది. అండ్ అంతేకాకుండా ఇవి ఈ స్టెమ్స్ కానీ లీవ్స్ కానీ చాలా మెడిసినల్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ రకరకాలుగా ఈ బ్రాంచెస్ కానీ చెట్టు కానీ షెల్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని విధాలుగా ఇది యూజ్ అవుతుంది కాబట్టి
అంటే ఒక మనిషి బ్రతకడానికి ఎన్నైతే థింగ్స్ కావాలో మెడిసిన్ దగ్గరికి వెళ్ళి అండ్ ఎస్పెషల్లీ క్లోత్స్ కూడా ఈ ప్లాంట్ నుంచి చేసుకోవచ్చు అంట. సో అన్నీ ఇవే బట్టలు, ఫుడ్, షెల్టరు, మనిషికి కావాల్సింది 3 కదా. ఈ 3 కూడా ఇక్కడ మనకి ఈ చెట్టు నుంచి వస్తున్నాయి. అందుకోసమే చాలా యూస్ఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ద ట్రీ ఆఫ్ లివింగ్ అంటారు. క్వైట్ ఇంట్రెస్టింగ్ కదా. నాకైతే ఇది తెలుసుకున్నప్పుడు ఈ ఫ్యాక్ట్ గురించి అరే వావ్ కదా అనిపించింది. అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను తెలుసా, ఈ చెట్టుకి ఉన్న చిన్న మొక్కని అలా తీసుకుని ఎక్కడి నుంచైనా, అంటే ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, చిన్న బ్రాంచ్ చిన్న ముక్క తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. బికాజ్ ఇది తప్పు, ఇలా చేయకూడదు. మీరు వచ్చినప్పుడు చేయకండి. నాకు ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఏదైనా తెచ్చుకోవడం ఒక చిన్న అలవాటు. సో నేను నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీకు చెప్తున్నా, మీరు ఎవరికి చెప్పకండి. అండ్ బై ది వే ఎంట్రన్స్లో మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీనికి ఇక్కడ రాశారనమాట 25 meters సర్కమ్స్టెన్స్ ఉంది అండ్ ఆ ట్రంక్ సైజ్ అనమాట. సో ఇది మద్గాస్కర్ నుంచి తీసుకొచ్చారు. మద్గాస్కర్ అనేది ఆఫ్రికన్ ప్లేస్. సో ఎవరు తీసుకొచ్చారంటే ఆ రోజుల్లో లైక్ కొంతమంది ఫకీర్స్, అంటే లైక్ రిలీజియన్ బేస్ మీద ఉన్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అలా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ రాజుకి గిఫ్ట్ ఇచ్చారు. ఆ రాజు ఇక్కడ నాటడం జరిగింది. ఇక్కడ చిన్న డీటెయిల్డ్గా మాత్రమే, అంటే చిన్న స్టోరీ ఉంది, బట్ చాలా 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 విషయాలు ఉన్నాయి. ఇంకొన్ని ఫ్యాక్ట్స్ అలా మనం మాట్లాడుకుందాం. ఇక్కడున్న ఈ చెట్టుకైతే కాయలు మనకు కనిపించట్లేదు, బట్ బేసిక్గా అయితే వీటికి కొన్ని కాయలు ఉంటాయి. సో అవి చాలా న్యూట్రిషియస్, సూపర్ న్యూట్రిషియస్ అని చెప్పుకోవచ్చు. వాటిని తినడం వల్ల లైక్ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనం చూసుకున్నట్టయితే స్పినాచ్ ఏదైతే ఉంటుందో ఆ స్పినాచ్లో ఉండేదానికన్నా 80% మోర్ విటమిన్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇది తినడం వల్ల స్కిన్ ఎలాస్టిసిటీ అండ్ అలాగే వెయిట్ లాస్ అవుతారంట. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారంట. అండ్ అంతేకాకుండా ఇంకా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా డిసీజెస్ కూడా క్యూర్ చేస్తుంది. అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న చెట్టు, న్యూట్రిషన్స్ ఉన్న చెట్టు అని సింపుల్గా చెప్పుకుంటే సెట్ అయిపోలే. ఇంకో విషయం చెప్పాలి. అదేంటో తెలుసా, ఈ చెట్టుకున్న ఫ్రూట్కి హై లెవెల్ ఆఫ్ పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ ఇలా చాలా చాలా ఉన్నాయి. అండ్ ఈ ఫ్రూట్కి లోపల ఒక పెద్ద బ్లాక్ కలర్ సీడ్ ఉంటుంది అనమాట. అండ్ ఓవరాల్గా అయితే ఈ ఫ్రూట్కున్న గుజ్జు అంటారు కదా, పల్ప్. సో దీంట్లో లైక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అండ్ యు నో వాట్, లైక్ 10 times ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఆరెంజ్ ఫ్రూట్లో ఉండేదానికన్నా ఈ ఫ్రూట్ పల్ప్లో ఏదైతే ఉందో. సో 10 times ఎక్కువ. జస్ట్ ఇమాజిన్, ఉట్టి కొంచెం ఒక ఆరెంజ్ తింటేనే చాలా పుల్లగా ఉంది అని అంటాం. అంటే లైక్ విటమిన్ సికి లైక్ ఇది ఒక ఫ్రూట్ తింటే ఆ పల్పుది లైక్ 10 times. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మనకి చాలా విటమిన్ సి అవసరం కదా. అండ్ అంతేకాకుండా ఈ ఫ్రూట్ తిన్న తర్వాత లోపల పెద్ద బ్లాక్ కలర్ సీడ్ ఉంటుందంట. ఎస్పెషల్లీ ఆఫ్రికాలో ఈ చెట్లు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. సో అక్కడ వినపడుతున్న లెజెండ్స్ చెప్తున్న స్టోరీలు, కథలు ఏంటి అంటే ఈ చెట్టుని లైక్ కొండనం వల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఒక చెట్టు మనుషుల్ని తినేసేదాన్ని అలా పిలుస్తారంట. అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. అప్పుడులో ఈ చెట్టు ఒక 4 అమ్మాయిని చూసి ప్రేమలో పడిందనమాట. సో ప్రేమలో పడినప్పుడు ఆ 4 అమ్మాయిలు ఈ చెట్టుని రిజెక్ట్ చేశారు. అందుకోసం అయితే ఆ అమ్మాయిలు మళ్ళీ వేరే, అంటే హస్బెండ్స్ కింద మనుషుల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ చెట్టు కోపం వచ్చి ఆ 4 ఈ చెట్టు ట్రంక్ లోపల వేసేసుకుంది. అండ్ వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు. ఇది వినపడుతున్నాము ఒక స్టోరీ. అండ్ ఇంతే కాదు, ఇంకా అప్పుడులో దేవతలు ఈ చెట్టు స్ట్రైట్గా పెరిగిపోయేదంట. సో దేవతలు సంథింగ్ ఏదో ఉంది దీనికి, ఏదో అంటే నేర్పించాలి మిగతా చెట్లు కన్నా దీనికి పొగరు ఎక్కువ సంథింగ్ అలా అనుకుని ఏదో శాపమో ఏదో పెడితే అప్పటికెళ్ళి ఇది వంకర తింకర్లుగా పెరుగుతుంది. అప్పటికెళ్ళి ఇది వంకర తిక్కర్లుగా పెరుగుతుందంట ఈ చెట్టు. సో అందుకే అనుకుంటా ఇది రకరకాల షేపుల్లో ఉందేమో. అలా స్టోరీస్ చాలా చాలా విన్నాం. దీని షేప్ దగ్గరికి వెళ్ళి దీని ప్రాపర్టీస్ నుంచి ఈ ప్లేస్కు ఉన్న రకరకాల వింత స్టోరీస్ మనం వింటున్నాం. అండ్ బై ది వే ఇందాక ఆలీబాబా 40 దొంగలు అటు సైడ్ చెప్పాను కదా, అటు సైడ్ ఒక లోపలికి వెళ్ళడానికి ఒకటి ఉంది అండ్ ఇంకొకటి ఇటు సైడ్ ఉందన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఎన్ని స్టోరీస్ వింటున్నామో, ఇంకెన్ని స్టోరీస్ తెలుసు. ఒకవేళ మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఈ ప్లేస్ గురించి కానీ ఈ చెట్టు గురించి కొన్ని ఫ్యాక్ట్స్ కానీ ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెట్స్ నో థింగ్స్ ఈచ్ అదర్. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు జస్ట్ ఇక్కడ ఈ చెట్టును మాత్రమే కాకుండా అలా ఒకసారి లుక్ వేసుకుంటే అదొక మసీద్ అనమాట. 1569 AD ఆ టైంలో కట్టారు. అంటే మన కుతుబ్ షా వాళ్ళు ఉన్నప్పుడు అనమాట. సో అది ఎవరు కట్టారంటే ములాబ్ కహియాలి అనే అతను ఈ మాస్క్ని కట్టడం జరిగిందనమాట.
అండ్ యు నో వాట్, దీనికి కొన్ని ప్రెజెంట్ నడుస్తున్న కొన్ని రూమర్స్, బట్ ఈ ప్లేస్కి వస్తే ఫస్ట్ నేను విన్నప్పుడు అవునా అలా ఉంటుందా ఇలా ఉంటుందా అని అనుకున్నా. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఓ ఇలానే ఉంటుందా అని అనిపించింది. ఏంటంటే స్టోరీస్ గురించి చెప్తున్నాను, నాట్ విత్ ది ఆర్కిటెక్చర్. ఇది చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్. సో మనం అన్నీ ఏదో క్రౌడెడ్ వెళ్ళే ప్లేసెసే కాకుండా అప్పుడప్పుడు ఇవన్నీ లైఫ్లో ఒకసారి చూడాలి అని నేను చెప్తున్నా. అండ్ ఒకసారి అలా లుక్ వేసుకోండి. అండ్ వాటి కర్వ్స్ కానీ ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ గోపురాలు కానీ లైక్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి మనం అలా వెళ్ళి ఒకసారి పట్టేసుకొద్దాం మా ఫ్రెండ్స్, కమ్ ఆన్. ఎంత బలమైన రాళ్ళతో అప్పుడు ఎలా కట్టారా అని చాలా అలా అనిపిస్తుంది. నేను ఇప్పుడు వెళ్ళే అన్ని ప్లేసెస్లో ఆర్కిటెక్చర్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఆ రోజుల్లో అసలు ఏం లేకుండా ఎలా కట్టారా అనేది నేను ఫీల్ అవుతూ ఉంటా. నేనైతే ప్రతి చిన్న దాంట్లో ఒక అద్భుతమైన ఫీలింగ్లా ఫీల్ అవుతూ ఉంటా. అప్పుడప్పుడు మనం చిన్న విషయాలలో ఆనందంగా ఉండాలి కదా. ఎస్, కమింగ్ టు దిస్ ఈ మస్జిద్ విషయానికి వస్తే ఇప్పుడు మనకి అది ఎంత పాతదో మనకి అర్థమవుతుంది. అండ్ దీనిపైన అయితే ప్రస్తుతానికి మొత్తం పీజియన్స్ ఉన్నాయి. పెద్ద సౌండ్ చేస్తే వెళ్తాయి అనుకుంటా. బట్ ఈ ప్లేస్లో నాకు బాగా నచ్చినవి ఏంటో చెప్పలేదు కదా. నాకు ఇక్కడ ఎక్కువ జనం లేకపోవడం నచ్చింది. బట్ ఈ ప్లేస్ ఇలా అంతరించిపోకూడదు. పీపుల్ షుడ్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్లేస్. అబ్బా, ఎట్ ఎనీ కేస్ ఈ ప్లేస్ ఇంపార్టెన్స్ తెలియాలి. జనాలు ఆర్టిఫిషియల్ థింగ్స్ లైక్ ఫన్ ఉండేవి, మంచి ఫోటోషూట్స్ ఉండేవి ఈ ప్లేసెసే కాకుండా మన హిస్టరీకి సంబంధించినవి కొన్ని యూనిక్ ప్లేసెస్ ఉన్నాయి, లైక్ హిడెన్ జెమ్ ఇలాంటి ప్లేసెస్. సో వీటిని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే లైఫ్లో మనం బ్రతుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ని కూడా మనం చూడకపోతే ఎందుకు? అట్లీస్ట్ మనకి ఆపర్చునిటీ ఉంది చెట్టుని చూడడానికి. కొన్ని సంవత్సరాల తర్వాత అది కూడా ఉండకపోవచ్చు, వీడియోస్లో మాత్రమే చూసుకోవాలి. సో అవైలబిలిటీ ఉన్నప్పుడు, నియర్ బై ఉన్నప్పుడు డెఫినెట్లీ వచ్చి మీ కళ్ళతో చూసి ఆస్వాదించండి. అబ్బా, ఇక్కడ ఏదో ఉంది చూద్దాం. అండ్ మీకు ఇందుకే ఈ ప్లేస్ స్టోరీ చెప్పలేదు కదా, నాకు అందుకే వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది. ఓ మై గాడ్, నాకు కొంచెం భయంగా ఎందుకుంది అనేది చెప్తాను. ఎందుకంటే ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలీదు. ఈ ప్లేస్లో లైక్ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ, దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చెట్లో వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదంట. హాంటెడ్ ప్లేసెస్ అని చెప్పను కానీ కొన్ని స్టోరీస్ అయితే ఉన్నాయి. సో నిజమో అబద్ధమో తెలీదు. విన్నప్పుడు అయితే భయం వేస్తుంది కదా రిస్క్ చేయాలి అంటే. ఇవన్నీ తాళాలు వేసి ఉన్నాయి. బట్ ఒకసారి ఈ ఆర్కిటెక్చర్ చూస్తారా, ఫ్లవర్స్ సంథింగ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తాళాలు వేసి ఉన్నాయి. ఇఫ్ ఒకవేళ ఇది నమాజ్ చేసే మసీద్, సో ఈ మసీద్కి ఇప్పుడు ఎందుకు వాడట్లేదో నాకు తెలీదు. దీని వెనకాల స్టోరీస్ నిజంగానే నిజమంటారా అబద్ధం అంటారా అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. సో పైన చూస్తున్నారా ఆర్కిటెక్చర్స్ లైక్ కైండ్ ఆఫ్ కొంచెం చార్మినార్కి గోపురాలు ఉంటే చూడ అలాగే ఉన్నాయి. అంటే లైక్ హైదరాబాద్లో ఉండే మోస్ట్ ఆఫ్ ది ప్యాలెసెస్ కానీ ఆర్కిటెక్చర్ కానీ కైండ్ ఆఫ్ ఇలా గోపురాలతోనే ఉంటాయి. లోపల చాలా బాగుంది, అంటే నీట్గా లేదు కానీ ఆర్కిటెక్చర్ వాజ్ సో నైస్. ఆ కర్వ్స్ కానీ అలా అంటే లైక్ సమ్ డిజైన్ కానీ వచ్చినప్పుడు జస్ట్ చూడండి, ఎలాంటి థింగ్స్ చేయకండి. బికాజ్ డోంట్ టేక్ ఎనీ రిస్క్ అబ్బా. సో అండ్ ఇక్కడ నుంచి అక్కడ గోల్కొండ బార్డర్ చూడొచ్చు. అండ్ ఇట్ సైడ్ మన హతియాన్ కా జాడ్ బౌబాబ్ ట్రీ ఏదైతే ఉందో వ్యూ అనేది ఇక్కడ నుంచి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చెట్టు చూసిన తర్వాత అండ్ ఇట్ సైడ్ వేసుకుంటే చెప్పాను కదా గోల్ఫ్ కోర్ట్స్ అని ఉంటాయి అని చెప్పేసి, చాలా 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 పెద్దగా ఉన్నాయి. అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నేనైతే ఇంత చిన్న కెమెరాలో అంత పెద్ద ప్లేస్ని నేను చూపించలేను. అండ్ అక్కడ దూరంగా మీకు ఏమైనా కనబడుతుందా? అదే నా గోల్కొండ అనుకుంటా. మరి ఇదేంటి అంటే ఇవన్నీ దీని బార్డర్స్ అనుకుంటా. జస్ట్ ఇమాజిన్, ఇంత పెద్ద సామ్రాజ్యంలో అప్పుడు ఎలా పాలించుంటారు అండ్ మనుషులు ఎలా ఉండేవాళ్ళు. ఈ థింగ్స్ అనేది నేను అంతకుముందు నాకు కూడా ఏం తెలీదు. తెలుసుకున్నప్పుడు ఇంత దూరంలో ఇంత చూస్తుంటే ఇంత పెద్ద కింగ్డమ్మా
అప్పుడు లైఫ్ ఎలా ఉండేది అనేది అవన్నీ తలుచుకుంటూనే ఆ ఫీలింగే చాలా 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 బాగుంది. వీ నీడ్ టు ఎంకరేజ్ దిస్ అండ్ దీన్ని ఫేమస్ చేసేసి అందరు దీన్ని చెట్టు ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఈ చెట్టును కోరుకుంటే జరుగుతాయి కదా, ఇది కూడా కోరుకుంటున్నాను, ఫేమస్ అయిపో చెట్టు. ములా కహియాలి అనే పర్సనే కదా లైక్ 1569లో ఈ మాస్క్ కట్టిందని మీకు చెప్పాను. సో కుతుబ్ షా ఆ కాలంలో ఉన్నప్పుడు ఆయన చాలా 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 వెల్ నోన్ క్యాలిగ్రాఫిస్ట్ అనమాట. క్యాలిగ్రఫీ అంటే మనకు తెలిసిందే, చాలా అద్భుతంగా రాస్తారు. ఒక సపరేట్ రిటర్న్ అంటే లైక్ ఏమంటారు దాన్ని ఎగ్జాక్ట్గా నాకు ఎలా చెప్పాలి అంటే ఒక అద్భుతమైన వేలో రాసేదాన్ని క్యాలిగ్రఫీ అంటారు. సో దాన్ని తెలుగులో చెప్పడానికి ట్రై చేశా. సో ఆ రోజులో ఆయన చాలా ఫేమస్. ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఈరోజు మనం మాట్లాడేసుకున్నాం. అండ్ ఎస్పెషల్లీ లైక్ హతియాన్ కా జాడ్ ఎన్నో స్టోరీస్ ఉన్నాయి ఈ ప్లేస్. అండ్ అలాగే బౌబాబ్ ట్రీ ఎలాగైనా పిలుచుకోవచ్చు. అయితే బెస్ట్ టైమింగ్స్ ఏంటి ఇది విజిట్ చేయడానికి? ఏ సీజన్లో అయినా మీరు రావచ్చు. సమ్మర్లో అయితే అయ్యో సమ్మర్ ఇక్కడికి వస్తే ఎండలో మాడిపోతామని ఊహల్లో అయితే ఉండొద్దు. బికాస్ ఇంత పెద్ద వృక్షం కింద ఎంత చల్లగాలి వస్తుందంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అండ్ టైమింగ్స్ వచ్చేసి 10 AM నుంచి 5 PM దాకా. సో అంటే ఎగ్జాక్ట్లీ ఎర్లీగా వస్తే ప్రాబ్లమే లేదు, కానీ 5 దాకా ఉంటుంది కదా, లేట్గా మాత్రం రాకండి. మేబీ అప్పుడు ఎలా చేయకపోతే ప్రాబ్లం, ఎందుకంటే స్టార్టింగ్లో ఒక సెక్యూరిటీ ఉంది కదా. సో అక్కడ నుంచి కూడా మనం క్రాస్ అయ్యి లోపలికి చాలా చాలా వచ్చిన తర్వాత విల్ గెట్ టు ఫైండ్ దిస్ బ్యూటిఫుల్ హిస్టారికల్ హెరిటేజ్ హిడెన్ జెమ్ అండ్ ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఇదేంటో తెలుసా, ఇక్కడ ఇలా పడేసి ఉన్నారు, కానీ మ్యూజియంస్లో చాలా మ్యూజియంస్లో ఇలాంటివి నేను చూసా. అంటే రాజుల కాలంలో అప్పుడు యుద్ధం జరిగేది కదా. సో ఇక్కడ ఒక చిన్న ఫైర్ వేసేసి పెడితే దాని లోపలికి వెళ్ళి ఒక బాల్ అంటే బుల్లెట్ లాంటిది అనుకోండి, అది వెళ్ళి అలా అవతల అపోనెంట్కి తగిలి అలా యుద్ధం చేసేటప్పుడు దీన్ని వాడతారు. ఎంత బరువుందో, ఎలా మోసేవాళ్ళో బాబోయ్. గోల్ఫ్ కోర్ట్లో ఆడుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మధ్యాహ్నం టైం అనమాట మేము ఈ వీడియో షూట్ చేస్తుంది. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఒకసారి అటు చూడండి, గొడుగులు పట్టుకొని అందరూ ఆడుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. చాలా చాలా మాట్లాడేసుకున్నాం. వీడియో ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు ఒకవేళ నచ్చితే ఈ ప్లేస్కి వస్తే మీకేమనిపించింది అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ బై ద వే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక బ్లాక్ కలర్ డాగ్ అలా తిరుగుతుంటుంది. మీరు ఏదైనా ఫుడ్ తీసుకొస్తే దానికి ఫుడ్ పెట్టండి, చిన్న జీవి కదా. అండ్ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చెత్త డస్ట్బిన్లోనే పాడేయండి. ప్రతి ప్లేస్లో చెప్పేదే వీ నీడ్ టు కీప్ అవర్ ప్లేస్ హిడెన్ ప్లేస్. అండ్ అలాగే హిస్టారికల్ ప్లేస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ RJ Amla Diaries. Love you all. This is RJ Amla signing off for today. Bye bye.